హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రతి మనిషి తెలుసుకోవలసింది ఏమిటి అంటే 50 సంవత్సరాలు వచ్చిన ప్రతి వారికి ఏదో ఒక అనారోగ్యం సమస్య వస్తూనే ఉంటుంది. అది కాకుండా ఒక 70, 80 ఇయర్స్ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళని మనం పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మధ్య నేను ఒక సంఘటన విన్నాను. ఒక అతను వచ్చారు. అతని భార్యకి షుగరు, కిడ్నీ సమస్య సంథింగ్ ఏవో ఉన్నాయంట. వారు హాస్పిటల్‌కి వాళ్ళ అలాంటియి అయితే కంపల్సరీ ఒక నెలకో, 2 నెలలకో ఎప్పుడో ఒక హాస్పిటల్‌కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి 2, 3 రోజులు హాస్పిటల్‌లో ఉండిపోవాల్సొస్తుంది. అతనే దగ్గరుండి చూసుకోవాల్సి వస్తుంది గానీ, వాళ్ళ పిల్లలు ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదంట. డబ్బులైతే ఖర్చు పెడతారు. బట్ 2 రోజులు, 3 రోజులు ఉండాలంటే వాళ్ళకి ఇది కదా! వాళ్ళ పిల్లలుంటే కొంచెం భరోసాగా ఉంటుంది కాబట్టి. కానీ ఎవరు వెళ్ళరంట. అతనే చూసుకుండి తర్వాత తగ్గిన తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేస్తారంట. అలా చెప్తుంటే చాలా బాధ అనిపించింది. మనం మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన పేరెంట్స్‌ని మనం ఎంత చక్కగా చూస్తే మనం ఈ ఏజ్‌కి వస్తామండి. మనం చిన్నప్పుడు మామూలుగా తెలీదు కాబట్టి అన్నీ పాడు చేసేస్తాం. బట్టలు పాడు చేస్తాం. వాళ్ళ ఒంటి మీద అన్నీ చేసేస్తాం. వాళ్ళు ఏమనుకుంటారంటే మా పిల్లలు ఇంత ప్రేమ ఉంటే మా బట్టల మీద ఇంత పాసు పోసారు అని ఆనందపడతారే తప్ప ఎప్పుడు బాధపడరు. ఎందుకంటే అది ప్రేమ. అదే ప్రేమ మనం రేపొద్దున వాళ్ళ పైన చూపించాలి. ఎందుకంటే వాళ్ళు పిల్లల స్థానంలోకి వెళతారు. మనం పేరెంట్స్ స్థానంలోకి రావాలి కాబట్టి మనం వాళ్ళు ఎంత కష్టపడి పెంచితేనే కదా మనం ఈ ఏజ్‌కి వస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరూ పేరెంట్స్‌ని జాగ్రత్తగా చూసుకోవాలి. రేపొద్దున్న ఇదే ఏజ్‌కి మనం వెళతాం. వాళ్ళ ఏజ్‌కి మనం వెళతాం. అంతే తప్ప వాళ్ళు మన ఏజ్‌కి రాలేరు. వాళ్ళు ఇప్పుడు ఉన్న పరిస్థితి చిన్నపిల్లల మనస్తత్వమే కాబట్టి కొంచెం చాదస్తగా మాట్లాడొచ్చు. మాట్లాడినా సరే వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని కొంచెం ఇబ్బంది లేకుండా చేసుకోవాలి. ఎందుకంటే అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు జాగ్రత్తగా హాస్పిటల్ తీసుకెళ్ళి చూసుకుని ఉన్నంతకాలం తర్వాత లేనప్పుడు మనం ఏం చేసేది లేదు. ప్రతి ఒక్కరికి బిజీ లైఫ్ ఉంటుంది. ఉన్నా సరే మనం మన పనులు చూసుకుంటూ వాళ్ళ కోసం ఎంతో కొంత సమయాన్ని కేటాయించి తీసుకురావాలి. ఎందుకు చెప్తున్నానంటే రేపొద్దున్న మనకి ఏజ్ వస్తుంది. మనకి ఏజ్ ఏం తగ్గదు కదా! మనకి ఏజ్ వస్తుంది. ఏజ్ వచ్చినప్పుడు మన పిల్లలు మనల్ని తీసుకెళ్ళి ఆ టైంకి మనకు అలా చేయకపోతే మనం ఎంత ఫీల్ అవుతాం? మనం ఎంత బాధపడతాం? మనం ఇప్పుడు ఏం చేస్తే రిపీట్ మనకు అదే వస్తుంది. అందువల్ల మనం ఏం చేసినా మంచి పనులు చేయాలి. రేపొద్దున మన పిల్లలు మనల్ని చూసుకుని మా పేరెంట్స్ ఇలా ఉన్నారు కాబట్టి మేము కూడా ఇలా చేయాలని ఒక బాధ్యత వస్తుంది. మనకి వాళ్ళకి మధ్య బాండింగ్ బావుంటుంది. కాబట్టి ఎవరైనా చేసేటప్పుడు ఆలోచించుకుని మంచిగా చేయండి. అలా ఎవరు చేయకండి. ఉంటారు కొంతమంది బాగానే ఉంటారు. కొంతమంది ఎక్కడైనా ఉంటారు అలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు. అలా ఉన్నవాళ్ళని మనం ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. మనకి ఎంత వీలైతే అంత వెళ్ళి వాళ్ళ కోసం ఏదో ఒకటి చెయ్యాలి. అంటే ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఇప్పుడు ముగ్గురు ఉంటారు, ఇద్దరు ఉంటారు, ఒకళ్ళే ఉంటారు. ఒకళ్ళే ఉన్నప్పుడు తప్పదు. ఇద్దరు ఉన్నప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి చేయాలి తప్పదది. బాధ్యతగా ఉండాలి. అలా వదిలేయకూడదు. ఏదైనా ముందు వెనకే మనం ఇప్పుడు చేసేదంతా ప్రతిసారి మనకి తర్వాత ఒక రోజు రిపీట్ అయ్యి మనకే వస్తుంది. కాబట్టి ఏది చేసినా అనారోగ్య సమస్యలు ఉండమని కాదు. మామూలుగా లేకున్నా సరే వాళ్ళని ఎంతో బాధ్యతగా చూడాలి. ఒక 10 మంది ముందు ఒక తక్కువ చేసి మాట్లాడడం అని అలా అని చెయ్యకూడదు. మనం మర్యాద ఇస్తే మనకు కూడా మర్యాద ఉంటుంది. కాబట్టి ఏదైనా ఆలోచించి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకుని మంచిగా చూసుకొని మన పిల్లలకి మనం నేర్పించి మంచి సంస్కారాన్ని ఇవ్వాలి. అంతే తప్ప మనం ఇప్పుడు ఇలా ఉంటే మనం రేపొద్దున మన పిల్లలు కూడా అలాగే మనల్ని ఇసుకొని చేసేసి అలా చేస్తారు. కాబట్టి ఏదైనా మంచిగా ఆలోచించి చేయండి. మంచిగా ఉండండి. దేనికైనా ఒక సమయం ఉంటుంది. ఆ వీడియోని లైక్ చేసి ఫాలో చేయండి ప్లీజ్.